అండి మనం ముందుగా ఇలాంటి పొడుగ్గా లావుగా ఉన్నటువంటి బజ్జి మిర్చిని తీసుకోవాలి. వీటిని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తుడిచిపెట్టుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. సో మనం ఇలా చాకుతో ఘాటు పెట్టేసి లోపల ఉన్నటువంటి విత్తనాలనంతా తీసేసుకోవాలన్నమాట. ఆ విత్తనాలనంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి స్టఫింగ్ కోసము ఆనియన్స్ని సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసేసుకొని అందులోనే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మన దగ్గర ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో దానికి తగినంత ఇట్లా టమాటా ముక్కలను కూడా కట్ చేసి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును దంచుకొని అందులో వేసుకోవాలి. ఇది మనము హోమ్ మేడ్ పన్నీర్ ఇంట్లోనే చేసుకున్నాం కదండి. ఆ పన్నీర్ను ఇలా తురుముకోవాలన్నమాట. ఇలా తురిమిన పన్నీరును అందులో వేసేసుకోవాలి. ఈ పన్నీర్ స్టఫింగ్ మిర్చిలో చాలా బాగుంటుందండి. దాంతోపాటు ఒక్క ఉర్లగడ్డను ఉడికించి ఇలా తురిమానమాట బైండింగ్ కోసం. ఇది ఇలా వేసేసి ఇది జీలకర్ర పౌడరు, కొద్దిగా గరం మసాలా పౌడరు, కొద్దిగా కారము, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి మిశ్రమాన్నంతా. ఇలా అంతా నీట్గా మిక్సింగ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా మిర్చిని తీసుకున్నాం కదండి, కట్ చేసి అందులో ఈ మిశ్రమాన్ని పెట్టుకొని ఫిలప్ చేసుకోవాలి ఫుల్గా. ఇలా అన్ని మిర్చీలను 1 by 1 ఇలానే చేసుకోవడమే. ఇంకా మిర్చి ఇంకా ఘాటు తగ్గాలి అనుకుంటే చింతపండు జీలకర్ర పొడిని పూసామంటే ఇంకా మిర్చి ఘాటు తగ్గిపోతుందండి. నేను పూయలేదు, ఇవి సప్పగానే ఉన్నాయి. సో మనమైతే ఇలా అన్నీ నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ స్టఫింగ్. ఇప్పుడు మనము కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత మనం ఫిలప్ చేసుకున్నటువంటి మిర్చీలను అన్నిటినీ నీట్గా అమర్చుకోవాలి. ఎందుకంటే అవి నీట్గా ఫ్రై అయిపోవాలి కదండి. సో కడాయిలో పట్టినన్ని జాగ్రత్తగా వేసుకోవాలి. మనకు మిర్చి తొందరగానే ఫ్రై అయిపోతుంది. సో మిర్చితో పాటు లోపల ఉన్నటువంటి మిశ్రమం అంతా కూడా ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ పప్పుల పొడి అవి ఇవి వేసి పెడుతుంటారు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలతో సహా అందరూ చాలా బాగా తింటారు. అన్నంలో అయినా తినొచ్చు, చాలా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. టీ టైంలో సింగిల్గా తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఇది. సో వీటన్నింటినీ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 sides మనము చేస్తూ ఉండాలి, అటు సైడ్ ఇటు సైడ్ వీటిని. ఎందుకంటే మొత్తం మిర్చి బాగా ఫ్రై అయిపోతే మనకు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, పచ్చిగా లేకుండా. సో అందుకోసం ఇలా అన్నమాట తిప్పుతూ వాటిని ఫ్రై చేసుకోవాలి. 10 to 15 minutesలో మనకు తయారైపోతాయండి మిర్చి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడన్నా తెచ్చినప్పుడు ఇలానే ట్రై చేస్తాను అన్నమాట. మిర్చీలను ఇలా 1 by 1 అటు సైడు ఇటు సైడు తిప్పుతూ వెళ్ళాలి. చాలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. సో పైన కొంచెం పప్పుల పొడిని చల్లానమాట, ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.